అందరికీ హాయ్. అరుణ కుకింగ్ అండ్ బొటిక్ ఛానల్ నేమ్ వచ్చేసి అరుణ కుకింగ్ అండ్ బొటిక్ కదా. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులు అయిపోయింది పచ్చడి చేయక, అందుకే చేద్దామని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను అనమాట. అంటే టమాటాలు ఎండుమిరపకాయలు లేకుండా చింతపండు పచ్చడి ఎలా చేసుకోవాలో చూడండి. దీనికోసం అయితే నేను ఉల్లిపాయలు ఇవన్నీ మామూలుగా అయితే ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. వేడిచిన పప్పులు, జీలకర్ర, కొంచెం నువ్వులు వేపి పక్కన పెట్టుకున్నా. అలాగే ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేపుకొని పక్కన పెట్టుకున్నా. దాంట్లోకి మనము సపరేట్గా అన్ని పక్కన వేడివేడిగా అంటే తీసుకోవచ్చు. చల్లారిన తర్వాత కొంచెం పక్కన ఉంచేసి దాని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఒక్కొక్కటి 1 by 1 వేసుకుంటూ ఫస్ట్ మనం వేపుకున్న వేసిన పప్పులు, నువ్వులు అలా ఉల్టా సీదా తిప్పుకుంటూ అలా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలన్నమాట. అన్నీ వేసి మిక్సీ పట్టిన తర్వాత మనం ఎర్రగా వేపుకున్నాం కదా ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మనం రోట్లో దంచుకుంటే బాగుంటుంది, కానీ రోల్ లేదు కాబట్టి సో ఇలా నేను మిక్సీలో చూపిస్తున్నాను అనమాట. సో దీంట్లోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు, మనకు సరిపడంత కారం అనమాట. ఎందుకంటే మనం టమాటాలు ఎండుమిరపకాయలు లేకుండానే చింతపండు పచ్చడి అనమాట, రెండు ఏదైనా అనొచ్చు. కాబట్టి ఇలా చేస్తున్నా. అందులో మనం నానబెట్టుకున్న చింతపండు అలాగే దాంతోపాటు నీళ్లు కూడా కలిపి వేసుకోవాలి. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే తీపి, చేదు అలాగే మనం మామూలుగా పులుపు కలిస్తే ఒక టేస్ట్ అనేది వస్తుంది కదా. కానీ దీంట్లో చేదు లేకుండా ఓన్లీ మనము చింతపండు అలాగే బెల్లం వేసేసి పచ్చడి చేస్తున్నాం. సో ఇలా కొంచెం లాస్ట్లో కొద్దిగా బెల్లమైన చక్కెర వేసేసి మిక్సీ పట్టండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టమాటాలతో పని లేదు, ఎండుమిరపకాయలతో పని లేదు, చాలా బాగుంటుంది. అంతే, చాలా సింపుల్గా ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకుంటే చింతపండు పచ్చడి రెడీ అనమాట. టమాటాతో పని లేదు, మిరపకాయలతో పని లేదు అనమాట. చూసారు కదా, ఇంతే. ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా, మెయిన్ అయితే అన్నంలోకి అయితే నేను చేస్తున్నా ఇవాళ. దానిపైన కొంచెం కరివేపాకు పెట్టుకొని ఇలా చేస్తే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.